హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ హ్యాండిక్యాప్డ్ రైల్వే పాస్ కోసం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. హ్యాండిక్యాప్డ్ రైల్వే పాస్ అనేది ఈ మధ్య కాలంలోనే ఆన్లైన్ అయితే చేశారు. ఆన్లైన్ చేశారు కానీ చాలామందికి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు రిజెక్షన్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు రిజెక్ట్లు అవుతున్నాయి అనే టాపిక్ మీద ఇప్పుడు నేను కొన్ని క్లారిటీస్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. అదే టాపిక్ అనేది ఇప్పుడు డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా మనం హ్యాండిక్యాప్డ్ రైల్వే పాస్ ఇంతకుముందు అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే డిఆర్ఎం ఆఫీసులకు వెళ్ళి అక్కడ కౌంటర్ ఉండేది. కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆ కౌంటర్లో మనం మాన్యువల్గా అన్ని రకాల ధ్రువపత్రాలు తీసుకెళ్ళి ఒక 2 సెట్లు జెరాక్స్ కాపీలు అన్నీ ఇచ్చేసి వాళ్ళ డిఆర్ఎం ఆఫీస్ దగ్గర మనం అప్లై చేసుకుంటే ఒక 4 నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసేవారు, మనకి మాన్యువల్గా కార్డ్ అనేది ఇచ్చేవారు అనమాట. మాన్యువల్ కార్డ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు డిస్ప్లేలో మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఈ అక్కడ డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవడం అనేది ప్రతి ఒక్క వికలాంగుడికి చాలా కష్టంగా ఉండేది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం సవరించి మనకి ఈ యొక్క ఆన్లైన్ చేయడం అయితే జరిగింది, ఈ దివ్యాంగుల రైల్వే పాస్ని. అయితే ఆన్లైన్ చేసిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అయితే టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎందులో అప్లై చేసుకోవాలనేది వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోను డిస్ప్లేలోనూ ఇవ్వడం జరుగుతుంది, చూడండి. దాని ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సెషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. కన్సెషన్ ఫామ్ అనేది ఒకటి మనకి బ్లైండ్ పీపుల్కి ఒకటి సెపరేట్గా ఉంటుంది. రిమైనింగ్ హ్యాండిక్యాప్డ్, మెంటల్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్, రిమైనింగ్ డెఫ్ అండ్ డమ్, ఇటువంటివన్నిటికీ ఒక సెపరేట్ ఫామ్ ఉంటుంది. ఈ 2 ఫామ్లు వేరువేరుగా ఉంటాయి. అవి మాత్రమే డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి మనము కన్సర్న్డ్ డాక్టర్ దగ్గర సిగ్నేచర్స్ చేయించుకొని రావాలి. ఆ సిగ్నేచర్స్ చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా స్టాంప్ అనేది, తర్వాత వాళ్ళ డాక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుండాలి. ఎటువంటి బ్లరర్ ఉన్నా సరే అవి రిజెక్షన్స్ అయిపోతున్నాయి. ఒకటి. తర్వాత కన్సెషన్ ఫామ్లో 2 సంతకాలు ఉండాలి. ఒకటి ఫార్మేట్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఒకటి ఉంటుంది. మనం కన్సెషన్ ఫామ్లో క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర మనం ఒక సిగ్నేచర్ చేయాలి, ఎయిదర్ థంబ్ ఆర్ సిగ్నేచర్ ఏదైతే అది. తర్వాత కిందన సెల్ఫ్ సిగ్నేచర్ అనేది ఒకటి చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అని అంటాడు కదా, సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్ అనేది మనం ఒకటి చేయాలన్నమాట. అది చేయకపోవడం వల్ల కూడా, అంటే ఫామ్లో ఒకటి చేసాం కదా సరిపోద్దని చెప్పేసి అనుకుంటుంటారు. అది కూడా కాదు, కింద సెల్ఫ్ అటెస్టెడ్ కింద ఒక సంతకం అనేది చేయాలి. అప్పుడు మనకి ఫస్ట్ రిజెక్షన్ దీనివల్లే అవుతున్నాయి ఎక్కువ. ఈ 2 కన్సెషన్ ఫామ్లో ఫస్ట్ సిగ్నేచర్ దగ్గర యాజ్ యూజువల్ సిగ్నేచర్, తర్వాత లాస్ట్లో ఫామ్ కింద ఒక సిగ్నేచర్ అనేది పెట్టాలి. నెక్స్ట్, ఎటువంటి డేటా మిస్ మ్యాచ్ అయితే ఉండకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్తో మనం కన్సర్న్ చేస్తాం. ఆధార్కి సెకండ్ ప్రూఫ్ కింద ఇంకోటి అడుగుతాడు. వాటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, 10వ తరగతి సర్టిఫికేట్ కానీ, లేకపోతే మనకి రేషన్ కార్డు కానీ, ఏదో ఒక సెకండ్ ప్రూఫ్ కింద రెండో డాక్యుమెంట్ అడుగుతాడు. ఇందులో ఉన్నటువంటి నేము, ఇందులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ సెకండ్ ప్రూఫ్లో కూడా ఈక్వల్గా ఉండాలి. ఎటువంటి మిస్ మ్యాచ్ ఉన్నా సరే రిజెక్షన్ అనేది అయిపోద్ది. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా, అడ్రస్ ప్రూఫ్ కింద వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ మళ్ళీ ఎనీ గవర్నమెంట్ డాక్యుమెంట్ అడుగుతాడు. అడిగేటప్పుడు కూడా ఇందులోను ఆధార్లో లాగా సేమ్ ఎటువంటి తప్పులు లేకుండా ఉంటేనే మాత్రమే మనకి రిజెక్షన్స్ అనేవి అవ్వవు. చిన్న చిన్న తప్పులు ఉంటున్నాయి, అవి చూసుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే రిజెక్షన్స్ అయితే అయిపోతున్నాయి అన్నమాట. అదొకటి. తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు అన్ని కలర్ జిరాక్స్లన్నీ మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని కలర్ జిరాక్స్లు తీసి దాని కింద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అవన్నీ తిరిగి అప్లోడ్ చేస్తే మనకి ఎటువంటి రిజెక్షన్స్ అనేవి ఉండవు. లేకపోతే ఈ ఆన్లైన్ రైల్వే పాస్ అప్లికేషన్ అనేది చాలామందికి రిజెక్ట్ అయిపోతుంది. ఈ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా క్లారిటీగా అప్లోడ్ చేయాలి. ప్లస్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్తో అప్లై చేయాలి. తర్వాత కన్సెషన్ ఫామ్లో డాక్టర్ గారి సిగ్నేచరు ప్లస్ క్యాండిడేట్ సిగ్నేచరు కింద సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్ అనేది ఉండాలి.
డాక్టర్ గారి సిగ్నేచర్ దగ్గర మనకి రిజిస్ట్రేషన్ నెంబరు విత్ సీల్ స్టాంప్, రౌండ్ సీల్ స్టాంప్ అనేది ఖచ్చితంగా పడాలి. ఫోటో కూడా క్లారిటీగా ఉండాలి. ఏమైనా బ్లర్రర్స్ ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేసినా సరే అవైతే రిజెక్షన్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి రిజెక్షన్స్ లేకుండా రైల్వే పాస్ అనేది ఇష్యూ అయిపోతుంది. త్రూ దట్ పాస్ మనం ఆన్లైన్లో టికెట్స్ అనేవి రైల్వే స్టేషన్కి వెళ్లకుండా ఆ కోడ్తో మనం బుక్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్లో మనకి లైఫ్ టైం రైల్వే పాస్లు ఇస్తున్నారు. కొంతమందికి ఒక 10 years 15 years వరకు వ్యాలిడిటీతో ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ రైల్వే పాస్ అనేది చాలా యూస్ఫుల్ మన వికలాంగులకి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.